యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేను వస్తున్నాను. అక్కేంది జ్వాల ఆఫర్ ఇస్తానంటే పోవడేంది? అత్తయ్య, అత్తయ్య, ఏంటే? నేను ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. కాస్త పాపం చూసుకోండి. ఎక్కడే? ఇక్కడే వీధి చివర్లో అత్తయ్య. అరగంటలో వచ్చేస్తాను. సరే, వెళ్ళి త్వరగా రా. అలాగే. అన్నా జరగా ఆటోని ఫాలో చేయవా? చెప్పండి. ఎండి గారిని కలవాలి. ఉన్నారు, లోపలికి వెళ్ళండి. అలా స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకోండి. మే ఐ కమ్ ఇన్ సార్? కమిన్ చక్రి. థ్యాంక్ యూ సార్. కూర్చో చక్రి. ఏం చక్రి ఇలా వచ్చావు? మీ కంపెనీలో ఏదైనా జాబ్ ఉంటే ఇవ్వండి సార్. జాబా? నీకా? అవును సార్, నేను ఖచ్చితంగా జాబ్ చేయాలి. జరిగింది తెలుసయ్యా, కానీ నువ్వు అలా రిక్వెస్ట్గా ఉద్యోగం అడుగుతుంటేనే ఏదోలా ఉంది. ఏం జరగలేదు సార్, నేను వేరే చోట జాబ్ చేయాలనుకుంటున్నాను. నా చదువు, నా ఎక్స్పీరియన్స్ చూసి మీకు నచ్చితే జాబ్ ఇవ్వండి. అన్నీ బాగున్నాయి చక్రి, కానీ జాబ్ ఇవ్వండి సార్. మరి ఒక్క నిమిషం చక్రి. గౌతమ్, న్యూ డిజైనర్ విషయం ఏమైంది? అదే పనిలో ఉన్నాను రా. నెంబర్ 1 డిజైనర్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. హలో, నేను సామ్రాట్ గారు, ముక్తా టెక్స్టైల్స్ ఎండి శ్రీపాదరావుని. చెప్పండి. మీ అన్నయ్య చక్రి జాబ్ కావాలని మా కంపెనీకి వచ్చాడు. అయితే ఏం లేదు, ఎంతైనా మీ అన్నయ్య కదా, జాబ్ ఇచ్చే ముందు మిమ్మల్ని మాట్లాడుగుదామని. ఇవ్వమంటారా? ఏం మాట్లాడుతున్నారు? మీ దగ్గర రోజు జాబ్ కోసం ఎంతోమంది వస్తుంటారు, అందులో చక్రి అనేవాడొకడు. అందరి విషయంలో నన్ను అడిగే జాబ్ ఇస్తారా? అంటే చక్రి కదా అని. చక్రి అయినా ఎవరైనా మీకు ఎంప్లాయ్ అవసరం అనుకుంటే జాబ్ ఇవ్వండి, లేదంటే వదిలేయండి.
అంతేగాని ఇలాంటివి నా దగ్గరికి తీసుకురాకండి. అది కాదు సామ్రాట్ గారు. ఫోన్ పెట్టేయండి. వామ్మో, వీడింత సీరియస్ అయ్యాడంటే చక్రికి మనం జాబ్ ఇవ్వడం ఇష్టం లేదని అర్థమైంది. ఏంటి సార్, నా జాబ్ కన్ఫర్మ్ అయినట్టేనా? సారీ చక్రి, నీకు జాబ్ ఇవ్వడానికి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ వేకెన్సీస్ లేవు. ఓకే సార్, ఐ కెన్ అండర్స్టాండ్. సమ్రాట్, ఏంట్రా ఇది? ఏది? చక్రి ఎక్కడికో జాబ్ కోసం వెళ్ళాడు. వాడెవడో నిన్ను అడిగాడు. ఒకే ఒక్క మాట, జాబ్ ఇవ్వండి అని చెప్తే ఏమయ్యేది? అంత మాట్లాడితే నా టైం వేస్ట్ అయ్యేది. ఇది కరెక్ట్ కాదేమోరా. ఏంట్రా కరెక్ట్ కాదు? ఎవరో ఎవరి దగ్గరకో జాబ్ కోసం వెళ్తే నేను జాబ్ ఇవ్వమని ఎందుకు చెప్పాలి, జాబ్ ఇవ్వద్దు అని ఎందుకు చెప్పాలి? ఎవరిష్టం వారిది, ఎవడి లైఫ్ స్టైల్ వాడిది. బతకాలంటే పని చేసుకోవాలి, టాలెంట్ ఉంటే జాబ్ వెతుక్కుంటూ వస్తుంది. అన్నా ఇడాపో. వెల్కమ్ అవంతిక, వెల్కమ్. కూర్చో. నీలాంటి టాలెంటెడ్ డిజైనర్స్ నిలబడకూడదు. పిలువగానే వచ్చినందుకు థ్యాంక్స్. నేను గౌరవం ఇచ్చిపుచ్చుకునేదాన్ని. తెలుసు, అందుకేగా నా ఎదురుగా కూర్చున్నావు. కాఫీ? అక్కర్లేదు. ఏంటి, ఏదో ఆఫర్ ఇస్తానన్నావు? డైరెక్ట్గా అక్క అడిగేస్తుంది ఏంది? అవునవంతిక, నీ టాలెంట్ ఏంటో పెళ్ళయ్యాక, అత్తారింటికొచ్చాక నీ భర్తకి తెలిసింది. కానీ నీకు పెళ్లి కాకముందు నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు. సంతోషం. అందుకేనా చాలా రోజులు వెయిట్ చేసి మొన్న అందరిలో మేం దాచిన నిజం బయటపెట్టా? అది నీకు తప్పుగా నేరంగా అనిపించొచ్చు, కానీ నేను ఆ నిజం బయటపెట్టి నీకు మంచి చేశాను. అర్థం కాలేదా? ఎన్నాళ్ళు డిజైన్స్ నీవి, అవార్డ్స్ సామ్రాట్వి, టాలెంట్ నీది, పేమెంట్ సామ్రాట్ది. ఇలాగే గడిచిపోయింది. ఏ ఒక్కరోజు కూడా ఆ డిజైన్స్ వెనకున్న శ్రమ నీదని సామ్రాట్ గుర్తించలేదు. గుర్తించాలని నువ్వు కోరుకోలేదు. చివరికి మీకు మిగిలింది అవమానాలు, అగచాట్లు. నువ్వు ఎంత గొప్ప కోడలివైనా, ఎంత గొప్ప భార్యవైనా, నీకు కాస్త గుర్తింపు వస్తే బావుండని, నీ టాలెంట్ ప్రపంచానికి తెలిసే బావుండని అనిపించక మానదు. అవును కదా? కాని చెప్పుకునే అవకాశం లేదు, తప్పుకునే ఆలోచన లేదు. కాబట్టి నేను నిజంతో పాటు నిన్ను బయటికి తీసుకొచ్చాను. నిన్ను ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాను. అంటే ఏముంది, అయిన వాళ్ళు కాదన్నా కాని వాళ్ళు కనికరిస్తారు. దేవుడు అన్ని దారులు మూసేసినా ఒక్క తలుపు తెరిచి ఉంచుతాడు. ఆ తలుపు నేనే. ఇన్నాళ్ళు చీకట్లో మగ్గిపోయిన నీ టాలెంట్ని నేను వెలుగులోకి తెస్తాను. దేవుడమే కాదు, నువ్వు ఒప్పుకొని నా కంపెనీలో డిజైనర్గా జాయిన్ అయితే నువ్వు ఊహించని డబ్బిస్తాను.
ఏమంటావు అవంతిక? ఏమంటాను? మనుషులు పడిపోతే పండగ చేసుకునే వాళ్ళుంటారు, నాశనం అయిపోతే నవ్వే వాళ్ళుంటారు, నిలబడితే పడగొట్టే వాళ్ళుంటారు. అన్నీ మర్చిపోయి మమ్మల్ని ఇంత ఆదరించి ఇంతటి ఆఫర్ ఇస్తున్నావంటే కాదనలేను. నీ మేలు మర్చిపోలేను. అక్క, ఇలాంటివన్నీ గొప్ప వాళ్ళకే సాధ్యమవుతాయి, తెలివైన వాళ్ళకే సాధ్యమవుతాయి. నేనే కాదు అవంతిక, నువ్వు తెలివైన దానివి. లేకపోతే అడగ్గానే ఇంతటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నావంటే యు ఆర్ గ్రేట్. ఇదిగో చెక్. ఒక్కసారి దాని మీదున్న అమౌంట్ చూడు. నీకు నేను కట్టిన విలువ, ఇచ్చిన గౌరవం ఎంతో తెలుస్తుంది. ఏంటవంతిక, అమౌంట్ చూసి షాక్ అయ్యావా? నీ అమాయకత్వాన్ని చూసి ఫీల్ అవుతున్నాను. అదేంటి? నువ్వు అట్రాక్ట్ అయ్యేంత టాలెంట్ నా దగ్గరున్నా, 100 మంది డిజైనర్లని కొనేంత సత్తా మా కంపెనీకున్నా, ఇంకొకరి అవసరం రానివ్వకుండా, నా క్రియేటివిటీని తగ్గించుకోకుండా, మార్కెట్లో సామ్రాట్ బ్రాండ్ పడిపోకుండా, డిజైన్స్ వేస్తూ పేరు రాకపోయినా, గుర్తింపు లేకపోయినా చాటుగా ఉంటూ, నీ మీద సామ్రాట్ని గెలిపిస్తూ, తన గెలిపే మా గెలుపని ఎందుకు తృప్తి పడ్డామో తెలుసా? సామ్రాట్ కోసం, సామ్రాట్ కంపెనీ కోసం, మా కుటుంబం కోసం. ఆవేశంలో మా మరిది ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా, ఆస్తిలో వాటా లేదన్నా, కంపెనీలో నా భర్తకి సంబంధం లేదన్నా, ఆ ఇంట్లోనే ఎందుకున్నామో తెలుసా? సామ్రాట్ కోసం. నా తోడి కోడలు, నా చెల్లి శ్రీవల్లి కోసం. నా అత్తారింటి కోసం. నా అత్తగారి కుటుంబం విడిపోకూడదని, నా ఫ్యామిలీ పరువు బజార్న పడకూడదని, మా అత్త మామ కళ్ళల్లో కన్నీళ్లు చూడకూడదని, ఇంత చేసినా మా మానసిక స్థితిని, మా మధ్య ఉన్న అనుబంధాన్ని అంచనా వేయకుండా, ఈ ఇంటి గూటి పక్షిని పిలిచి ఆఫర్ ఇచ్చి కరెన్సీతో కొనాలనుకున్నా, నిన్ను చూస్తే జాలి కాక ఇంకేముంటుంది? అవంతిక, ఏయ్, అరిస్తే అమ్ముడు పోవడానికి నీలా సంస్కారం లేని దాన్ని కాను, మమకారం విలువ తెలిసిన దాన్ని. మాకు 100 గొడవలుండొచ్చు, కానీ మా మధ్యకి నీలాంటి చీడ పురుగొస్తే మేమంతా ఒకటే. ఈ విషయం నీకు ఫోన్లోనే చెప్పొచ్చు, కానీ డైరెక్ట్గా చెప్తేనే నీ బుర్రకి మా బంధం ఎంత బలమైందో అర్థమవుతుందని వచ్చాను.
తిరిగిపోయిందక్క. నీ మాటలకి ఆడ దిమ్మ తిరిగిపోయింది. ఏం జ్వాల, ఎట్లుంది సామ్రాట్ అన్నగారి భార్య కౌంటర్? నీ అస్వంటోళ్ళు మా అస్వంటోళ్ళని కొనాలంటే పచ్చ కాగితాలే కాదు, మీ జీవితాలే సాలవు. నువ్వు మస్తు తెలివైన దానివి అనుకుంటావు గాని ఎంత ఎర్రిదానివో ఇప్పుడు సమజైతాంది. నీకొక చిన్న కథ చెప్పాలా? ఓ జిత్తులు మారినక్క దాని జాతి దాని స్థాయి మర్చిపోయి జంగల్కే రాజైన సింహంతోటి అన్నిట్ల పోటీకొస్తుంది. కాని సింహం గర్జనకే అదిరిపోయి బెదిరిపోయి ప్రతిసారి చిత్తైపోయి ఓడిపోతుంది. అయినా సింహం దాని మీద జాలిపడి ప్రాణాలతోటి ఇర్చిపెట్టింది. కాని నక్కబుద్ధి కదా, ఊకోదు. గా సింహాన్ని దెబ్బగొట్టనీకి మస్తు కథలు పడ్డది. ఫైనల్ గా గదేం చేయాలే? ఏ తోడేలతోటో సోపతి చేయాలి. దానికి ఏదో ఎర చూపి దోస్తాన్ చేయాలి. ఎందుకంటే తోడేలు ఊసరి వెళ్ళి గిస్వంటి అన్ని రంగులు మారుస్తాయి, అమ్ముడు పోతాయి. కాని గది తెల్వక నక్కగా సింహం గుహలోనే ఉండే చిరుతపులిని ట్రాప్ చేసి కొందామనుకుంది. గా చిరుతపులిని సింహం మీదికి పంపి యుద్ధం చేయాలనుకుంది. కాని ఎంత కడుపు కాలినా పులి గడ్డి తినదు కదా. గందుకే ఏ నక్కైతే ఆఫర్ ఇచ్చిందో గదే నక్కని నమిలి మింగేసింది. గీ కథలో నీతెందు సమజైందా? గీ కథలా నక్కేవలు, సింహమెవలు, చిరుతపులెవలు నేను నీకు చెప్పక్కర్లేదనుకుంటున్నా. శ్రీవల్లి సుడు, నువ్వు 100 జన్మలెత్తినా మమ్మల్ని కొనలేవు. మా అక్క మాటలకి నీ మొహం మాడిపోయింది. గా కాల్చిన చెక్కు బూడిదైంది. గా బూడిద మొహానికి రాసుకో, జర తెల్లగైతది. పోదన్నాడు అక్క. ఈ అవంతికేంటి అరగంటలో వస్తానని ఇంకా రాలేదు? అయ్యో, ఎక్కడికెళ్ళినట్టు? ఏంటన్నా ఓంటి బంగారు తల్లి? అమ్మ వచ్చేస్తుందిలో, వచ్చేస్తుంది. ఓమో, నా బంగారు. శ్రీవల్లి, శ్రీవల్లి. నానా, శ్రీవల్లి పైనున్నట్టుంది. బాబాయ్ వచ్చాడు, అమ్మ కూడా వచ్చేస్తుంది. మీ నాన్న మీ అమ్మ ఇద్దరూ వచ్చేస్తారు. ఇంకా రాలేదేంటిది? చిట్టి బంగారు. శ్రీవల్లి, శ్రీవల్లి. శ్రీవల్లి, అమ్మా. ఏంటన్నా? శ్రీవల్లి పైన కూడా లేదు, ఎక్కడికి వెళ్ళింది? పైన లేకపోవడం ఏంటి?
అక్కడే ఉంటుంది చూడు. శ్రీవల్లి, అమ్మ వచ్చేస్తుంది. శ్రీవల్లి